హుసేన్ బోల్ట్ యొక్క 100 మీటర్ల సమయాన్ని ఏ చైనీస్ హ్యూమనాయిడ్ రోబోటు అధిగమించింది? టియాంగాంగ్ అల్ట్రా. బీజింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన టియాంగాంగ్ అల్ట్రా బీజింగ్లో జరిగిన వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్లో 100 మీటర్ల దూరాన్ని 9.39 సెకండ్లో పూర్తి చేసి హుసేన్ బోల్ట్ సమయాన్ని అనగా 9.58 సెకండ్లను అధిగమించింది. టిబెట్ సరిహద్దు సమీపంలోని నేపాల్లోని రసువా ప్రాంతంలో ఏ నది ఆకస్మిక వరదలకు కారణమైంది? భోటే కోషి నది. టిబెట్లోని లెండేకోలా లేదా లెండే నదిలోకి భారీ హిమానీనదం కూలిపోవడం మరియు మంచురాళ్ల హిమసంపాతం సంభవించడం వల్ల భోటే కోషి, దీన్ని త్రిశూల్ నదీ వ్యవస్థ అని కూడా పిలుస్తారు, దీని వెంట ఆకస్మికంగా ఉప్పొంగి ప్రవహించడం వలన రసువా ప్రాంతంలో ఈ వినాశకరమైన ఆకస్మిక వరదలు సంభవించాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నేపాల్లోని రసువా జిల్లాలో సంభవించిన ఈ వినాశకరమైన ఆకస్మిక వరదలకు భోటే కోసి నది మరియు దాని యొక్క ఉపనది అయిన లెండేకోలా దీనికి కారణం. ఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు 2026 ఏ నగరంలో జరగనుంది? బిష్కేక్, కిర్గిస్తాన్. సంస్థ యొక్క 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సిఓ శిఖరాగ్ర సమావేశం 2026 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిస్తాన్లోని బిష్కేక్లో జరగనుంది. 2026లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది. ఎందుకనగా ఈ సంస్థ తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్సిఓ 25 సంవత్సరాలు సుస్థిర శాంతి, అభివృద్ధి మరియు శ్రేయస్సు వైపు కలిసికట్టుగా అనగా 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సిఓ టుగెదర్ టువర్డ్స్ సస్టైనబుల్ పీస్, డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ అనే అధికారిక థీమ్తో ప్రచారం చేయనున్నారు. ఆగస్టు 2026లో సీఎం ఇంపాక్ట్ రీడ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మేఘాలయ. మేఘాలయ ప్రభుత్వం సీఎం ఇంపాక్ట్ రీడ్ అండ్ రైజ్ మేఘాలయ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాల విద్యార్థుల్లో ప్రాథమిక పఠన నైపుణ్యాలను మెరుగుపరచడం, అభ్యసన అంతరాలను పూరించడం దీని యొక్క లక్ష్యం. 7 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి బిడ్డ చదవడం, రాయడం నేర్చుకోవాలని ఈ కార్యక్రమం నిర్దేశిస్తుంది. ఇది మేఘాలయ యూనివర్సల్ రీడింగ్ రెడీనెస్ మిషన్లో ఒక భాగం. ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పఠన సంసిద్ధతను బలోపేతం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని లేక్ ఒంటారియో పేరును ఏ పేరుతో మార్చనున్నారు? లేక్ అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేక్ ఒంటారియో పేరును లేక్ అమెరికాగా మార్చారు. ఫెడరల్ జియోగ్రాఫిక్ ట్రాకింగ్ సిస్టంలో పేరును నవీకరించమని అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖను ఆదేశిస్తూ ఆయన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. కెనడాతో తీవ్రమవుతున్న వాణిజ్య యుద్ధం మధ్య ఈ చర్య తీసుకున్నారు. ఈ పేరు మార్పు కేవలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. ఇది కెనడాను కానీ లేదా అంతర్జాతీయ సంస్థలను కానీ చట్టబద్ధంగా బంధించదు. వారు దానిని లేక్ ఒంటారియో అని పిలవడం కొనసాగిస్తారు. అమేథీలోని కోర్వా ఆయుధ కర్మాగారంలో ఇటీవల పరీక్షించిన భారతదేశ మొట్టమొదటి 100% స్వదేశీ AK-203 అసాల్ట్ రైఫిల్కు పెట్టినటువంటి పేరు ఏమిటి? షేర్.
భారతదేశం షేర్ అనే పేరుతో తన మొట్టమొదటి 100% స్వదేశీ AK-203 అసాల్ట్ రైఫిల్ను విజయవంతంగా తయారు చేసి పరీక్షించింది. దీనిని ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఉన్న కోర్వా ఆర్డినెన్స్ ఫెసిలిటీలో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. ఈ రైఫిల్లో 100% దేశీయంగా లభించే విడిభాగాలు మరియు ముడి పదార్థాలను ఉపయోగించారు. ఇది నిమిషానికి సుమారు 700 రౌండ్ల కాల్పుల వేగాన్ని మరియు 800 మీటర్ల వరకు ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంటుంది. సహయోగ్ హాప్టాక్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం. వియత్నాం. భారత కోస్ట్ గార్డ్ మరియు వియత్నాం కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించే సహయోగ్ హాప్టాక్ రెండో విడతను 2026 ఆగస్టు 27న తమిళనాడులోని చెన్నై తీరంలో ప్రారంభించాయి. ఈ సహయోగ్ హాప్టాక్ అనేది భారత కోస్ట్ గార్డ్ మరియు వియత్నాం కోస్ట్ గార్డుల మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక సముద్ర విన్యాసం. ఇది సముద్ర భద్రత, శోధన మరియు రక్షణ, అదేవిధంగా సముద్ర కాలుష్య నివారణ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇది భారతదేశం యొక్క సాగర్ దార్శనికతకు మరియు యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా మద్దతిస్తుంది. సూరు ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడఖ్. లడఖ్లోని కార్గిల్లో గల దామ్సా పిక్నిక్ స్పాట్లో సూరు ఫెస్టివల్ యొక్క 2వ ఎడిషన్ ప్రారంభించబడింది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం నన్కున్ శిఖరాల నేపథ్యంలో నిర్వహించబడుతుంది. ఇది సూరు లోయ యొక్క సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం, పర్యాటక సామర్థ్యం మరియు సాహస కార్యకలాపాలను ప్రదర్శిస్తుంది. సూరు లోయలో పర్యాటకాన్ని, స్థానిక వ్యవస్థాపకతను మరియు సాహస కార్యకలాపాలను ప్రోత్సహించడం ఈ ఉత్సవం యొక్క లక్ష్యం. గుజరాత్లోని కచ్లో ఇటీవల ఒక సామూహిక మొక్కల పెంపకం కార్యక్రమం కారణంగా వార్తల్లో నిలిచిన గుగ్గుల్ ఏ ప్రాంతాలకు స్థానికమైనది? భారతదేశం, అరేబియా మరియు పాకిస్తాన్. కచ్కు చెందిన ఒక లాభాపేక్ష లేని సంస్థ గుజరాత్లోని కచ్లోని 5 గ్రామాల్లో 2 స్థానిక గుగ్గుల్ జాతులైన ఖారా గుగ్గుల్ మరియు మీఠా గుగ్గుల్ మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు స్థానిక జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడం, ఔషధ మొక్కల వారసత్వాన్ని పరిరక్షించడం మరియు సామూహిక పశువుల మేత భూములను లేదా గౌచర్ ల్యాండ్స్ని బలోపేతం చేయడం. అయితే ఈ మీఠా గుగ్గుల్ కచ్లో పరిమిత విస్తరణను కలిగి ఉంది. ఇది భారతదేశం, అరేబియా మరియు పాకిస్తాన్లకు స్థానికమైనది. స్వామి వివేకానంద యువ సశక్తీకరణ యోజన పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ సాధికారిత కార్యక్రమం? ఉత్తరప్రదేశ్. స్వామి వివేకానంద యువ సశక్తీకరణ యోజన కింద అర్హులైన యువతకు ఉచితంగా పంపిణీ చేయడానికి 25 లక్షల ట్యాబ్లెట్ల కొనుగోలుకు ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి గాను దీనికోసం 2374.60 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది. స్వామి వివేకానంద యువ సశక్తీకరణ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వపు ఒక డిజిటల్ సాధికారత కార్యక్రమం. 5 ఏళ్ల ఈ పథకం డిజిటల్ సదుపాయం ద్వారా యువతకు సాంకేతిక ఆధారిత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ తైక్వాండో పూమ్సే ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు ఎంపికయ్యారు? త్రిలోక్ సుబ్బా. సిక్కింకు చెందిన గ్రాండ్ మాస్టర్ అయిన త్రిలోక్ సుబ్బా ప్రపంచ తైక్వాండో పూమ్సే ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. ఈ ఛాంపియన్షిప్ 2026 సెప్టెంబర్ 16 నుంచి 20 వరకు
దక్షిణ కొరియాలోని చుంచెన్లో జరగనుంది. సుబ్బా అండర్ 60 పురుషుల వ్యక్తిగత పూమ్సే మరియు సీనియర్ టీం ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ఎంపికకు ముందు అతను 2026 జూలైలో మహారాష్ట్రలో జరిగిన జాతీయ తైక్వాండో పూమ్సే ఛాంపియన్షిప్లో జాతీయ జట్టు తరపున స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పెప్పెరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. పెప్పెరా వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని తిరువనంతపురం జిల్లాలో పశ్చిమ కనుమల్లో ఉంది. దీనిని 1983లో స్థాపించారు మరియు ఇది సుమారు 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం కరమన నది మరియు పెప్పర డ్యామ్ యొక్క పరివాహక ప్రాంతం చుట్టూ విస్తరించి ఉంది. ఇది అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో ఒక భాగంగా ఉండి విభిన్న అటవీ పర్యావరణ వ్యవస్థలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నది. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అహ్మదాబాదులో తన 6వ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి మెరుగైన ఆర్థిక నివేదన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. ఈ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది భారత ప్రభుత్వం కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 132(1) కింద స్థాపించిన ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ. ఇది అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ ప్రమాణాల అనుగుణ్యతను పర్యవేక్షిస్తుంది. ఆర్థిక నివేదన యొక్క విశ్వసనీయత, నాణ్యత మరియు పారదర్శకతను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మిషన్ సమృద్ధి గావ్ ఏ మంత్రిశాఖ ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్నది? గ్రామీణాభివృద్ధి మంత్రిశాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మిషన్ సమృద్ధ్ గావ్ను ప్రారంభించారు. ప్రాథమిక సౌకర్యాలకు హామీ ఇస్తూ పేదరికం లేని, ఉపాధి అధికంగా ఉండే గ్రామాలను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. ఈ మిషన్ గ్రామీణాభివృద్ధికి ఒక సమగ్రమైన ఏకీకృత నమూనాను సృష్టించాలని కోరుకుంటున్నది. ఇది వికసిత భారత్కు పునాదిగా సుసంపన్నమైన, స్వయం సమృద్ధి గల, పేదరికం లేని గ్రామాలపై దృష్టి పెడుతుంది. దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. మహిళల ఆర్థిక భద్రత, స్వావలంబనను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఢిల్లీ లక్ష్మీ యోజన. మహిళల ఆర్థిక భద్రత మరియు స్వావలంబనను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ లక్ష్మీ యోజనని ప్రారంభించింది. అర్హులైన మహిళలు అవసరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత నెలకు 2,500 రూపాయలను అందుకుంటారు. ఈ ఆర్థిక సహాయం పిల్లల విద్య మరియు సంరక్షణ, గృహ అవసరాలు, జీవనోపాధి మరియు వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.